రైతులు అడిగిన విధి విధానాలు, రైతులు తీసుకున్న షాపులో తీసుకున్నటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలు తీసుకున్నటువంటి షాపుల యజమానుల దగ్గరికి పోయి, అయ్యా మా కంకులు ఈ విధంగా ఉన్నాయి, మాకు ఇలా నష్టం జరిగింది, ఒకటొకటి 5 కంకులు ఈ విధంగా ఒక కంకి రావాల్సినవి ఇట్లా 5 కంకులు వచ్చినాయి, దీనిలో ఏ కంకి కూడా విత్తనం లేదు అని ప్రశ్నించగా అని అడగగా వాళ్ళు మాకు సంబంధం లేదు, కంపెనీకి సంబంధము, కంపెనీ వాళ్ళని అడగండి అని చెప్పి మా రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మేము కంపెనీ దగ్గర కొనలేదు, ఆ కంపెనీ ఆస్ట్రేలియాలో ఉందో, అమెరికాలో ఉందో, ఎక్కడుందో మాకు తెలియదు, రైతులకు తెలియదు. రైతులకు తెలిసిందంతా నీ అంగడిలో విత్తనం తీసుకుంటే బాగుంటుందనే ఒక స్ఫూర్తితో నీ అంగట్లో విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఆ విత్తనాలన్నీ కూడా నీ అంగట్లో కొనుగోలు చేసిన విత్తనాలన్నీ కూడా ఇక్కడ వచ్చిన రైతులు ప్రతి ఒక్క రైతు చేనులో కూడా ఈ విధంగానే ఉన్నాయి కంకులు. దాదాపు 50 నుంచి 60 వేల వరకు పెట్టుబడి పెట్టాడు రైతు. ఒక్క క్వింటం కూడా వచ్చే పరిస్థితి లేదు. వానలు కూడా సమృద్ధిగా కురిసినాయి. మనకు వానకాలం లేదు అననీక లేదు. వానదేవుడు మనకు మంచిగా మనకు కనకరించినాడు, సహకరించినాడు, వానలు బాగా పడినాయి. బట్ విత్తన లోపంతో, పల్లవి సీడ్స్లో తీసుకున్నటువంటి విత్తన లోపంతో ఈ విధంగా ఎకరాలు దాదాపు 500 ఎకరాలు ఒక నందికొట్కూరు గ్రామానికి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నా. మిగతా గ్రామ ప్రజలు ఇంకా రాలేదు. మిగతా కొనిదాల, పగిడాల, మిత్తూరు మండలాలు నాకు తెలియదు. నాకు తెలిసిందంతా మా నందికొట్కూరు రైతు సంఘం దగ్గరికి వచ్చిన రైతుల బాగోగుల గురించి మేము ఈ విషయాన్ని విన్నవించడానికి మేము నిన్న షాప్ దగ్గరికి పోయి ధర్నా చేస్తే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు నందికొట్కూరు వారు మమ్మల్ని సానుకూలంగా మమ్మల్ని అక్కడికి పిలిపించి, మీరు రేపు రండి, మిమ్మల్ని వ్యవసాయ సంచాలకులు అసిస్టెంట్ డైరెక్టర్ గారితో మీ పొలాలను చిన్నగా పరిశీలించి మీకు తగిన న్యాయం చేపిస్తామని చెప్పి ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ పని మీదనే ఇప్పుడు రైతులందరం కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారిని కలవడానికి వెళ్తున్నాము. ప్రతి ఎక్కువగా 9133 కార్గిల్ డీకాల్ అనే విత్తనం, చిల్ 135 ఈ విత్తనం, ఈ 2 విత్తనాలు వేసిన వాళ్ళు చాలా నష్టపోయినారు. కనుక మీ పత్రికా విలేకరులు, మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీరంతా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు కల్తీ విత్తనం లేకుండా మంచి విత్తనం సప్లై చేసే విధంగా మనం ప్రభుత్వం మీద గట్టి ఇది ప్రెజర్ తీసుకురావాలని చెప్పి నేను రైతులందరినీ కోరుతున్నాను. మిమ్మల్ని కూడా కోరుతాను. ఈ రైతులకు నష్టపోయిన వాళ్లకు వాళ్ళ కంపెనీ తరఫున, వాళ్ళ యాజమాన్యం తరఫున గవర్నమెంట్ వారు మా రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మీ మీడియా వాళ్ళకందరికీ నమస్కారాలు తెలుపుతూ కోరుతున్నాను మిమ్మల్ని. అధికారులు కూడా వ్యవసాయ అధికారులు కూడా చేయాలా, చెక్ చేయాలి, వాళ్ళు లైసెన్స్ కూడా వ్యవసాయ అధికారులు. నకిలీ విత్తనాలు సప్లై చేసేటువంటి షాపులకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు వెంటనే నకిలీ విత్తనాలు అమ్మే షాపులకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు వెంటనే రైతు సంఘం అరెస్ట్ చేయాలి.
చేస్తున్నాం.